ఓం గురుదేవ్, మీ యోగా రమేష్. ఓం యోగా కేంద్రం అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం నుండి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ప్రేక్షకులకు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉగాది పచ్చడి. ఉగాది అంటేనే పచ్చడి, ఫస్ట్ ముఖ్యంగా పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి దాని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఎలా ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మన టాపిక్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి. ఉగాది అనగానే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే పచ్చడి షడ్రుచులు అనేది ఒకటి వస్తుంది. అంటే అది దుఃఖానికి, సంతోషానికి, ఆనందానికి సంబంధించి అని చెప్తారు. అయితే ముఖ్యంగా మనది ఏంటంటే ఇది ఆయుర్వేదం అన్నమాట. ఇది చాలా వ్యాధులను గొడగొడుతుంది. ఆ విషయం చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వేయాలి, ఏం కథ అనేది. ఇప్పుడు చూద్దాం, మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మట్టి పాత్ర. ఇది మట్టి పాత్ర, ఇందులో నీళ్లు వేశాను. ఇక్కడ ఏదైతే ఉందో మనం చింతపండు ఉంది కదా, ఇది ముందుగానే నేను కలిపి పెట్టేశాను. ఒకటి చింతపండు, ఒకటి మామిడికాయ, ఒకటి వేప పువ్వు, మామిడికాయ వక్కలు ఇవి చేసి పెట్టాను. తర్వాత మేము ఇక్కడ ఒరిజినల్ తాటి బెల్లం, స్వచ్ఛమైన తాటి బెల్లం వాడుతున్నాము. మీరు చెరుకు బెల్లం వాడుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత ఇక్కడ సైంద్రవ లవణం, దీన్ని చూర్ణం కొట్టి పెట్టిన నేను, గడ్డ రూపకంగా ఉంటుంది మన దగ్గర. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చేసి మిరియాల చూర్ణం, ఇక్కడ కొత్త కారం పొడి, తర్వాత ఇక్కడ తేనె, ఇక్కడ గిరిరాజ నాటు ఆవు నెయ్యి. ఇది ఇక్కడ చూడండి, ఇది నెయ్యి. అయితే అందరూ స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ముఖ్యంగా అయితే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి అక్కడ గిరిరాజ నాటు ఆవు నెయ్యి ఇది. ఓకేనా? ఇక్కడ ఈ ఐటెంలు అన్నీ ఎన్ని ఉన్నాయి ఐటెంలు? 1 2 3 4 4 5 6 7 8 9 10 ఐటెంలు. ఒకటి మట్టి పాత్ర 11. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ చింతపండు పులుసు అనేది ఇందులో చేసి పెట్టేశాను. ఇప్పుడు మనము ఏదేది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది పాయింట్. ఇక్కడ మనం చూద్దాం. ఒకటి, ఫస్ట్ మనము బెల్లం తీసుకోవాలి. బెల్లము నెంబర్స్ ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, నెంబర్స్ తక్కువ ఉంటే 4-5 ఉంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇంత తీసుకుంటున్నా, ఇందులో వేసేస్తున్నా ఒకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ తేనె, స్వచ్ఛమైన చిన్న తేనె ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే, ఎంత నెంబర్స్ను బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మొత్తం తీసుకుంటున్నాను, మేము 4 ఉన్నాం కాబట్టి. ఎక్కువ నెంబర్స్ ఉంటే ఎక్కువ తీసుకోండి గ్రామ్స్ రూపకంగా. ఇప్పుడు ఇక్కడ తేనె వేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కారం. కారం వచ్చేసి మాత్రము చిటికెడు. ఇగో నేను ఇంత తీసుకుంటున్నా, చూడండి ఎంత చిటికెడు, ఒక మిల్లీగ్రామ్ అలా సరిపోతుంది. తర్వాత ఇక్కడ మిరియాల చూర్ణం కూడా నేను ఆల్రెడీ 1 మిల్లీగ్రామే పెట్టుకున్నా, నేను మొత్తం వేసేసుకుంటున్నా. కొంచెం నెంబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. ఓకేనా? సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అని ఈ మధ్యకాలం ఉంది, రౌతు ఉప్పు. ఆల్రెడీ దీనికి సైంధవ లవణం అని, ఇలా ఔషధయుక్తమైన గుణాలు ఉన్నాయి కాబట్టి సైంధవ లవణం అని పేరు వచ్చింది. జస్ట్ ఒక చిటికెడు, లేదంటే నెంబర్స్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు, దానికి టెన్షన్ ఏం లేదు. మేము ఇంత తీసుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వేప పూత. వేప పూత అయితే బాగా తీసుకోవాలి, నేను బాగానే తీసుకుంటున్నా. ఇక్కడ వేప పూత కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ మామిడికాయ, ఇక్కడ వక్కలు ఉన్నాయి, అక్కడ మామిడికాయ ఉంది, ఇక్కడ వక్కలు ఉన్నాయి. ఇక వక్కలు కూడా, మామిడికాయ వక్కలు కూడా వేయడం జరుగుతుంది. వేసేసాను. ఇంకా ఏమున్నాయి మనకు? ఒకటి నెయ్యి ఉన్నది. నెయ్యి కూడా మనము బాగానే తీసుకోవచ్చు, పెద్ద సమస్య లేదు. నేను ఇంత తీసుకుంటున్నా. ఇలా వేసేసి ఇన్ని ఐటమ్స్ ఇలా వేసి దీన్ని కలపడం. కొంచెం మంచిగా కలవాలి. కలవది ఆ నెయ్యి తొందరగా కలవది. ఇక మిగతా ఐటమ్స్ అన్ని కలుతాయి కానీ తొందరగా నెయ్యి అయితే ఒకటి కలవది. ఎందుకోసం అంటే చల్లగా ఉంటాయి నీళ్ళు కాబట్టి అది గడ్డలాగా అవుతుంది. చూడండి, ఇది కలవట్లేదు, కాకపోతే కొంచెం బాగా రొటేట్ చేయాలి. ఇలా ఈ పచ్చడి అనేది ఈ రకంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జస్ట్ ఎందుకోసం అంటే వీడియో అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం షార్ట్ కట్లో చెప్తాను. ఎందుకోసం అని అంటే ఒక విషయమే చెప్తున్నాను. ఒక వేప చెట్టు తీసుకుంటేనే 150 రోగాలకు పనిచేస్తుందని ఆయుర్వేద సిద్ధాంతం చెప్తుంది.
ఒక ఆ, నెయ్యి తీసుకుంటేనే ఎన్నో ప్రయోజనాలు అనేది సమకూరుతున్నాయి. ఇక్కడ మనము ఏది మిరియాల చూర్ణం తీసుకుంటున్నాము. అది ఏం చేస్తుంది, వాతాన్ని కఫాన్ని అది చేస్తుంది. అంటే దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మామిడికాయ సి విటమిన్ దొరుకుతుంది మనకు. ఇట్లా చెప్పుకుంటే ఇందులో కూడా చింతపండులో కూడా సి విటమిన్ దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. కాకపోతే అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1-2 గంటల వీడియో అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకుని తాగడం వలన మనకు ఏం జరుగుతుంది అంటే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. వాత, పిత్త, కఫ 3 త్రిదోషాలను నివారిస్తుంది. ఇది ఈ రకంగా పచ్చడి తయారు చేసుకొని అది మట్టి పాత్రలోనే తయారు చేసుకోవాలి. అది మాత్రం గమనించండి, వేరే పాత్రలో తయారు చేసుకోకూడదు. ఎవరైనా సరే ఒక గ్లాస్ తాగొచ్చు, 100 ml తాగొచ్చు. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేసి అడగచ్చు. మీరు దానికి టెన్షన్ ఏం లేదు. ఓం గురుదేవ్, మీ యోగా రమేష్, వేములవాడ. అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయము. ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారము. అయితే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఎక్కువ మట్టుకైతే అన్ని వ్యాధుల వీడియోలే వస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా క్యాన్సర్స్ 30 రకాల క్యాన్సర్ అయింది 2026కు. తర్వాత కిడ్నీ ఫెయిల్యూరు, చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు. అన్ని వీడియోలు కూడా ఇక మీకు అప్డేట్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుండి. ఓం గురుదేవ్, మీ యోగా రమేష్.